నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా దూసుకుపోతూ ఉన్నది. ఇలా ఇండస్ట్రియల్ సెక్టార్ అయితేనేమి, ఇలా వైద్య రంగం అయితేనేమి, విద్యారంగం అయితేనేమి, ఈరోజు హైవే రోడ్స్ అయితేనేమి, ఈరోజు ప్రతి దేశంలో ఏ దేశం పోయినా నేను భారతీయునని నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇలా భారతీయుడని చెప్తే ప్రతి దేశంలో కూడా గౌరవించే స్థాయి ప్రతి భారతీయుడికి పెరిగింది నరేంద్ర మోడీ గారి పరిపాలనలో. అదేవిధంగా ఈరోజు కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ప్రపంచం విలవిల్లాడుతుంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో కరోనా వ్యాక్సిన్ తయారు చేసి భారతదేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిండి గింజల కోసం ప్రపంచం అల్లాడుతుంటే భారతదేశంలో ప్రతి ఒక్క పేదోడు కడుపు మాడదనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం పంపించేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడున్న విద్యార్థులు కానీ యువకులు కానీ పారిశ్రామిక రంగంలో దూసుకుపోవాలని చెప్పేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అనేక పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా సెల్ ఫోన్కు సంబంధించిన పరిశ్రమలు ఈరోజు వేల పరిశ్రమలు, సెల్ ఫోన్కు సంబంధించిన వేల పరిశ్రమలు. సెల్ ఫోన్ పరిశ్రమ అంటే ఇంతకుముందు చైనా మీద ఆధారపడే వాళ్ళం. ఈరోజు ప్రతిదీ భారతదేశంలో తయారు చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా సైనిక రంగంలో ఇంతకుముందు సైనిక సంపత్తి మన దగ్గర ఉండేది కాదు, సరైన ఆయుధాలు ఉండేవి కావు. ఈరోజు మనం ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగా భారతదేశం ఈరోజు ఎదుగుతూ ఉన్నది. ఇవన్నీ విషయాల్లో యువత ముఖ్యంగా మేధావులు ఆలోచన చేసి భారతదేశం ఇంకింత ముందుకు పోవాలి, భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్సీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని బలపరచాలని మేము ముఖ్యంగా యువకుల తరఫున, మేధావుల తరఫున కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.